వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? ముందుగా అయితే మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంట్లో పాలు అయితే పొంగిపోతున్నాయండి. మేమైతే గారెలు అవి వేసి బూరెలు అయితే మా నాన్నగారు నైవేద్యం అయితే రెడీ అయితే చేసాము. దేవుడి మూలని అయితే పెట్టేసాము. దేవుడి మూల దీపం పెట్టి బట్టలు అవి పెట్టి దేవుడు మూలని అయితే పూజ చేసుకున్నాం. పైన అయితే ఇంకా మా చెల్లి రెడీ చేస్తుందండి దీపం పెట్టడానికి, దీపాలు అవిను. సో మా ఇంటి వైపు అయితే గంగిరెద్దుల వాడు అయితే వచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతిలో ఈ గంగిరెద్దుల వాళ్ళు వస్తూ ఉంటారు. సో మేమైతే మునగపాకు అయితే వెళ్దామని బయలుదేరామండి. దేనికి అనుకుంటున్నారా? ఎడ్లబండి పోటీలు అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి కనుమ రోజుల్లో మునగపాక మండలంలో చేస్తూ ఉంటారు ఈ సంబరం. సో చూడండి ఎంతమంది అయితే వచ్చారు, ఎక్కడెక్కడ నుండో వచ్చారు. చాలా క్రౌడ్గా ఉంది. బండ్లు అవి కూడా ఎక్కడ పెట్టుకోవడానికి అయితే లేదు. సో మేమైతే లోపలికి అలౌట్ చేయలేదు. బండ్లు అవి కూడా పక్కనైతే పెట్టి మామూలుగా చూసాము. కొంతసేపు అయితే చూసి తిరిగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాము. చూడండి చాలా జనం అయితే నడిచి అయితే వెళ్తున్నారు. లోపలికి అయితే వెహికల్స్ని అయితే అలౌట్ చేయలేదు. చాలా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. సో మేమైతే చూసి అయితే తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుని వెళ్ళాము. అది చూడండి, ఇక్కడ ఖాళీ ప్లేస్లో వంటలు అవి చేసుకుంటారు. అది ఆలయం ప్రాంగణంలో ఉన్న కోనేరండి. చూడండి చాలా బాగుంది లొకేషన్. ఇక్కడైతే పోతురాజు ఉన్నాడు రావి చెట్టు కింద. ఈ చెట్టు కింద త్రిమూర్తి వారి ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము కూడా అయితే చూసి లోపలికి అయితే వెళ్దామని వెళ్ళిపోయాను. ఈ అమ్మవారు శ్రీ చోడమాంబిక అమ్మవారండి. చుట్టుపక్కల గ్రామాలకి ఈ తల్లి చాలా ఇలవెల్పు. ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా చేస్తారు. బాణాసంచారాలతో డ్యాన్స్ ప్రోగ్రాలు అవి కూడా పెట్టి చాలా ఘనంగా చేస్తారు. మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఈ తల్లి చాలా మహిమగల తల్లి. ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఈ తల్లి అమ్మవారు పుట్టక తీస్తారు. సో మీరు కూడా రావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు లొకేషన్ పెడతాను. సో ఇదైతే బయట ఎంట్రన్స్ అండి. చుట్టూ చూడండి ఎంత వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. సో చూడండి, ఇంకా పెయింటింగ్స్ అయితే స్టార్ట్ చేయలేదు. మార్చి నెల పండుగ దగ్గర చేసి అయితే పెయింటింగ్స్ అవి స్టార్ట్ చేసి నీట్గా గుడిని అయితే అలంకరిస్తారు. మేము కూడా చూసామండి. దీనిని అయితే రీమోడలింగ్ కూడా చేశారు. లోపలికి వెళ్ళి చూసాము. గుడిని అయితే రీమోడలింగ్ చేశారు. సో ఇది గుడికి వెళ్ళే లొకేషన్ అండి. సో నేను కూడా ఇంటికైతే బయలుదేరిపోతున్నాను. అమ్మవారిని దర్శనం. మళ్ళీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. ఓకే.